కృష్ణ గారి గురించి అంత గొప్పగా చెప్తారు ఇండస్ట్రీలో చాలా మంది. దానికి కారణం ఆయన మంచితనం అంటారు. కానీ మధ్యలో ఆయన బాగా డౌన్‌కెళ్లారు. అప్పుడు కూడా మీ జర్నీ ఉంది. అదే ఆ మంచితనమే దానికి కూడా కారణమైంది అని అంటూ ఉంటారు. ఆ డౌన్ ఫాల్ గురించి మీరేమంటారు సార్? ఆయనకి డౌన్ ఫాల్ అనేది ఆయనకి బ్రెయిన్‌లో లేదు. హ్మ్. ఎవడన్నా అన్నీ నవ్వుతూనే ఇది చేసుకునేవాడు. హ్మ్. ఆహ్, ఎళ్లి కూర్చునేవాళ్ళం, కబుర్లు చెప్తూ కూర్చునేవాళ్ళం. హ్మ్. టైం భోజనానికి ఇంటికెళ్ళిపోయేవాడు. హ్మ్. అంతేగాని మనకి నేను కళ్ళారా చూసిందేంటంటే, కొంతమంది ప్రొడ్యూసర్‌లు సక్సెస్‌ఫుల్‌గా ఉన్నప్పుడు 10 మంది ప్రొడ్యూసర్‌లు వచ్చి ఈయనతో పాటు టిఫిన్‌లు చేసి, హ్మ్. చక్కగా కూర్చొని కబుర్లు చెప్పేవాళ్ళు. హ్మ్. ఆ తర్వాత కొంతమంది కనిపించేవాడు కాదు. హుహు. అయినా గాని ఆయన అంతే. హ్మ్. అసలు అది ఫేస్‌లో కూడా తెలిసేది కాదు. హ్మ్. బాధపడేవాడు కాదు. హ్మ్. మళ్ళీ సక్సెస్ తిరిగొచ్చింది. మళ్ళీ వచ్చింది. ఓకే. ఇంకా అక్కడి నుంచి వస్తే వాళ్ళ ఈ పిల్లల్ని కూడా మీరు చిన్నప్పటి నుంచి చూడటం జరిగింది సార్. రమేష్ బాబు గారు గాని, మహేష్ బాబు గారు గాని, తర్వాత కూతుళ్ళు గాని. చిన్నప్పటి నుంచి రమేష్ బాబు గారిని, మహేష్ బాబు గారిని చూస్తే మీకు ఫ్యూచర్‌లో వీళ్ళు సూపర్ స్టార్స్ అవ్వగలరు అని అనుకునేవారా చిన్నప్పుడు మీరు? నేను ఇద్దరు రమేష్ చాలా మంచి కుర్రాడండి. హ్మ్. బుద్ధిమంతుడు. అది ఎలా ఇది హాబిట్ వచ్చిందో ఆ డ్రింక్ వల్ల అతను హ్మ్. దెబ్బతిన్నాడు. కానీ లేకపోతే ఆడు మంచి ఆర్టిస్ట్. అదే సార్. చిన్నప్పుడు చాలా ట్రైనింగ్ కూడా అయ్యారంట. ఫైట్స్ గాని, డాన్స్ గాని. బాగా కష్టపడి చేసింది. ఎక్కడ మిస్టేక్ అయింది సార్ ఆయన హీరో? అది ఎందుకో మరి ఎలా అలవాటయిందో హ్మ్. హాబిట్, డ్రింక్ హాబిట్. ఓకే. దానివల్ల హ్మ్. మహేష్‌కి అదేం లేదు. హ్మ్. మహేష్ హ్మ్. హ్మ్. అంటే ఇప్పుడు ఆయన హీరోగా నిలదొక్కుకోవడానికి కారణం ఎవరు? మన 'రమేష్ బాబు' గారు. అప్పుడు కారణం ఏమై ఉండిద్ది సార్? కారణం రాంగ్ ట్రాక్‌లో పడిపోయాడు. ఓకే. అది డ్రింక్ అలవాటు. ఓహ్! అప్పటినుంచా? కొంచెం హ్మ్. 2, 3 సార్లు 4, 5 హిట్టయిన సినిమాలు అయిన తర్వాత హ్మ్. స్లోగా హ్మ్. హ్మ్. దీనికి ఓకే. అడిక్ట్ అయి ఓకే. 'కృష్ణ' గారు కూడా ఆయన విషయంలో లాస్ట్‌లో కూడా చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోయారు. ఆమె చాలా బాధపడ్డాడు. హ్మ్. కానీ 'మహేష్ బాబు' గారి సక్సెస్ మాత్రం ఆయన్ని ఒక మళ్ళీ ఆ లెగసీని కంటిన్యూ చేసింది సార్. ఇప్పుడు ఆయన సూపర్ స్టార్ ఇప్పుడు మన ఇండస్ట్రీకి. ఆయనతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది సార్ 'మహేష్ బాబు' గారు? నాకు బాగా హ్మ్. నన్ను చాలా బాగా చూసుకున్నాడు. 'మంజుల' గారి విషయం గురించి మాట్లాడితే హ్మ్. ఒక టైమ్‌లో 'బాలకృష్ణ' గారితో హీరోయిన్‌గా చేయాల్సిన సందర్భం ఒకటొచ్చింది. కానీ కొన్ని గొడవలు. అదే గొడవలేం గాదు. హ్మ్. కృష్ణ గారి ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయలే. హ్మ్. హ్మ్. ఆర్టిస్ట్ అవ్వాలని అనుకున్న మాట నిజమే. హ్మ్. బట్ ఉత్తరాలు రాసి ఇది చేస్తే హ్మ్. వద్దులేమ్మా అంటే మానేసాను. ఆహా! కానీ 'కృష్ణ' గారి ఫ్యాన్స్ వేరు సార్. మిగతా ఫ్యాన్స్‌తో పోల్చుకుంటే అదొక అయ్యయ్యో! ఆయన పిచ్చనాలా? లేకపోతే ఆయన దేవుడు అనాలా? కానీ అంత గొప్ప ఫ్యాన్స్ ఆ! చాలా కష్టం. అవును సార్. హ్మ్. ఇంకా అదే సార్ ఈయన డౌన్ ఫాల్‌లోకెళ్ళిపోయినప్పుడు ఆయన్ని బాగా హెల్ప్ చేసింది ఎవరు సార్? విజయ నిర్మల గారా? లేకపోతే ఆయన బ్రదర్స్ హనుమంతరావు గారు అది ఆళ్ళందరూను హ్మ్. అందరూ ఆయనకి తోడుగా ఉన్నారు. తోడుగా. హ్మ్. అయితే ఇంకా చివరి రోజుల్లో కూడా ఆయన ఇది నానక్రామ్‌గూడలో విజయకృష్ణ నివాసా సార్ ఆ ఇంటి పేరు? విజయ్ కృష్ణ. హ్మ్. హ్మ్. అయితే అదే సార్ ఇప్పుడు అంటే లాస్ట్ డేస్‌లో కూడా ఆయన ఒక్కళ్ళే సింగిల్‌గానే ఉన్నారంట కదా సార్ అక్కడంతా. అంటే ఆ! మహేష్ గారి దగ్గరికి గాని కూడా లేకుండా ఆయన ఒక్కడే ఆ! ఉన్నారు. అంటే ఆయనకి అక్కడ అలవాటయిపోయింది. హ్మ్. ఈ కదలలేకపోయాడు. హ్మ్. మీరు ఆ కలిసారా ఆ సార్? మెమోరీస్ గుర్తుకొచ్చి మీరు కలిసేవారా ఆ నేను టైంలో? కలిస్తే బాధపడి ఏడ్చేవాడు. ఆ! ఆ! నన్ను చూసి చేయి పట్టుకొని ఏడ్చేవాడు. హ్మ్. అప్పుడప్పుడు ఎళ్లి కలిసేవాడిని. హ్మ్. టిఫిన్ చేసేవాడిని. మొత్తానికి ఆయన జర్నీ అనేది కేవలం ఒక అదే సార్ ఇందాక మాట్లాడుకున్నట్టు మన ఒక చరిత్ర. చరిత్ర. దానిలో ఒక అప్స్, డౌన్స్ మళ్ళీ దాన్ని ఒక పాజిటివ్‌గా ఎలా తీసుకున్నారు? ఒక్కొక్కసారి ఒక్కొక్క సినిమా హిట్ తోటి మళ్ళీ నిలబడేవాడు. మళ్ళీ నిలబడేవారు. హ్మ్. హ్మ్. అదే నలుగురు కవుల హెల్ప్ కూడా తీసుకునేవాడు. హ్మ్. పాడి పంటలు హ్మ్. పీసీ రెడ్డి గారి హెల్ప్ బాగా తీసుకునేవాడు. హ్మ్. అలాగే పచ్చన్న సంసారం హ్మ్. ఇది భరద్వాజ్ గారు. హ్మ్. 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 భరత్ ఆ! భరద్వాజ్ గారి పచ్చన్న సంసారం హ్మ్. పిక్చరు ఈయన చెన్నై వచ్చాడు. నేనప్పుడు చెన్నైలో ఏదో పని మీద. హ్మ్. హ్మ్. నాకు అక్కడ ఇల్లు ఉంది అక్కడ ఉన్నా. నాకు కవర్ చేశాడు. ముసలాయన రా కృష్ణ గారి విగ్గు హ్మ్. చూసుకో. కొ విగ్గు చైన్స్ తీసుకురా అని అన్నాడు. హ్మ్. నేను చనువుగా మాట్లాడుతాను. హ్మ్. హ్మ్. అంటే నేను సరేలే అన్నాను. విగ్గు చేయించుకున్నాను. తీసుకెళ్తాను. టిక్కలు కొనిపెట్టు. ఏ ఏ టూ టై. హ్మ్. ఇది చూసుకోలేదు. ఎడుతూ చూస్తుంటే ఎక్కడా కనపడట్లేదు.
ఏసీ అంతా దాటిపోయాను. ఉమ్, చూశాను. ఆ తర్వాత టూటే ఉమ్, సరిగ్గా మన రాంబాబు అని మా అసిస్టెంట్, ఉమ్, ఏంటి సార్ ఇలా తిరుగుతున్నారు ఉమ్, అన్నాడు. నా దగ్గర పనిచేసుకున్నారు. ఉమ్, ఏం లేదు గుంటూ ఎలాగా అని టీసీని అడిగి ఇక్కడ ఏసీలో దొరుకుద్ది అనుకుంది. ఉమ్, ఉమ్, చూశాను. ఏంటి సార్ ఎంత చూస్తారు, నా దగ్గర ఉండదు కదా, నా టికెట్ పక్కన ఉంది, నా టీసీతో చూద్దామండి అని ఆడ ఏసీలో ఉమ్, ఆడేసీలో నేను టూటైల్. ఉమ్, ఉమ్, ఎవరండి మీకు ఇలా తీశారు ఉమ్, అని అది చెప్పి కూర్చొని వెళ్ళామనుకోండి. ఉమ్, వెళ్ళిన తర్వాత నేను భరద్వాజ్ ఈ పని చేశాడండి ఉమ్, అని చెప్పా. ఉమ్, అదేంటి అదేంటి ఆ టికెట్ ఇవ్వటం ఏంటి, ఉమ్, అప్పుడు దెబ్బతిని ఉన్నాను. ఉమ్, నేను చెన్నైలో ఉన్నాను, ఆయన ఇక్కడ హైదరాబాద్. ఉమ్, చూసి పిలువబడు, నీ సినిమా నాకు అక్కర్లేదు, ఉమ్, ఏ ఫ్లైట్ టికెట్ ఇస్తే మాట్లాడు, ఉమ్, గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఉమ్, నవ్వి ఏంటా ఆ, అలా అలా ఉంటుంది మా ఇద్దరు. సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా, నార్మల్ గా కృష్ణ గారికి కోపం వస్తుందా సార్? కోపం వస్తుంది, ఎక్కువ ఉంటుందా కోపం? గట్టిగానే వస్తుంది. ఆహా. పక్క నుండి సార్ నేను ఒకసారి ప్రెస్ మీట్ లో చూసాను సార్, ఆయన కోపం గట్టిగా వచ్చేస్తారు అందరినీ. ఓహో, అప్పుడు అనుకున్నా కృష్ణ గారి కోపం కూడా వచ్చిద్దా, అప్పటిదాకా కూల్ గా ఉంటారు. అసలు ఫ్యాన్స్ కూడా ఇసుక్కునేవాడు. ఆ, ఆ. అని ఏంటంటే ఉమ్, ఏంటలా అని వీళ్ళని నేను కారు చాలా కాలంగా మెయింటైన్ చేస్తాను. నేను ఉమ్, వెనకాల నా కార్లు ఎక్కించుకుని తీసుకెళ్ళి ఉమ్, దూరంగా నిలబడమని, ఉమ్, ఏమంటే వాళ్ళు ఏడుస్తున్నారు, ఇసుక్కున్నారు మీరు, అలా ఇసుక్కుంటారేంటి, వాళ్ళు మనకు అవసరం అని చెప్తే రమ్మనవయ్యా, వాళ్ళకి ఏం కావాలి చెప్పు రమ్మని. కృష్ణ గారి దగ్గర మీకు బాగా నచ్చినది నచ్చనిది ఏంటి సార్? నచ్చింది అన్నీ ఆయన నచ్చంది అనేది ఏం ఏమీ లేదు. లేదు. అసలు ప్రొడ్యూసర్ అంటే చాలా విలువ ఇచ్చేవాడు, ఉమ్, ఉమ్, ప్రొడ్యూసర్కి హెల్ప్ చేసేవాడు. ఉమ్. చాలా వినేవాడిని సార్, అయితే ఇప్పటికీ నేను, ఎందుకంటే మేము కూడా చిన్నప్పటి నుంచి విని విని ఉన్నాం వాటి గురించి. ప్రొడ్యూసర్ కూడా ఎదురు డబ్బులు ఇచ్చి. నాకు కూడా ఉమ్, ఒక చిన్న డిస్ప్యూట్ ఆహా. ఒకసారి వచ్చి, సో అంటే మాధవరావు గారికి కృష్ణ గారికి కూడా డిస్ప్యూట్ ఉంది. ఆహా, చెప్పండి సార్. అదేంటంటే నేను మెడ్రాస్ యూనియన్లో ప్రెసిడెంట్గా పనిచేసాను ఉమ్, 2 years, ఫౌండర్. ఉమ్, మా సిద్ధాంతాలు వేరు కదా. ఉమ్, ఉమ్, అప్పుడు మా సంస్థలోనే పద్మాలయ సంస్థ నుంచి దీనికి ఎంకరేజ్మెంట్ ఉంది, కొంతమంది కలిసి డబ్ల్యూఎన్స్ వీళ్ళందరూ కలిసి ఉమ్, సేఫ్ యూనియన్ అని పేరు పెట్టారు. ఉమ్, ఓకే. దాంట్లో జాయిన్ అవ్వమని ఉమ్, నేను జాయిన్ అవ్వను. ఉమ్, కెమెరామెన్ స్వామి అందరూ జాయిన్ అయ్యారు, ఉమ్, నేను జాయిన్ అవ్వను. నిర్మల్ గారు షూటింగ్ ఉమ్, ఉమ్, అక్కడికి వచ్చారు ఒక స్టాఫ్, ఇలా నేను వెళ్ళాను, నన్ను రమ్మని పంపించారు. స్వామి వాళ్ళందరూ సంతకాలు చేశారు, మాధవరా నువ్వు కూడా చేయాలి. ఉమ్, నీకు ఇప్పుడు కాదండి, నేను తర్వాత చెప్తాను, ఉమ్, నన్ను డిస్టర్బ్ చేయబాక. ఉమ్, ఏంటి ఏంటి అని అన్నాడు. అదేంటి మాధవరా అలా అన్నాడు, ఏంటో మరి తెలియలేదే అన్నాడు. ఉమ్, వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక డూంటే గారు అని, డూంటే ప్రొడ్యూసర్, ఆయన వచ్చాడు నా దగ్గరికి. నా పరిస్థితి మీకు తెలియదు సార్, నేను ఇంతమందికి ప్రెసిడెంట్ని మా యూనియన్కి, ఉమ్, నా మనుషులందరూ నన్ను ముఖాన్ని వస్తారు, ఉమ్, ఏం పని మీరు చేసిందని తప్పు, నన్ను డిస్టర్బ్ చేయబాక. ఉమ్, ఓకే. అది పెరిగింది, ఉమ్, నువ్వా నేను అనే లెవెల్కి వెళ్ళింది. ఉహుం, ఓకే. ఆయన నవ్వుతూ ఆ, ఏమీ మాట్లాడలేదు, ఆ, మాధవరాన్ని తీసేస్తారా లేదా ఉమ్, అని పట్టు వచ్చి, ఉమ్, ఆ పట్టులో హైదరాబాద్లో నేను లేకుండా
నేను ఫోన్ చేశాడు నాకు రాలేవు కదా అని. రాలేనన్నా. మేకప్ బాక్స్ ఇచ్చి పంపించాను. ఒకళ్ళ చేత మేకప్ చేయించాను. నాగేశ్వరరావు గారు మేకప్. ఇక్కడ నేను ఇక్కడికి రాలేవు కదా అన్నాడు. రాలేనంటే ఇది కారణాలు అని చెబుతూ మీ గొప్పతనం నా గొప్పతనం ఇక్కడ తెలుసుకుంటు ప్రజలకు తెలుస్తుందండి. నీ ఇష్టం పంపించయ్యా. విగ్గులు ఎక్కడ ఉన్నాయి పలానా. డ్రైవర్ వచ్చి తీసుకెళ్ళాడు. ఫ్లైట్లో పంపించాడు. నాగేశ్వరరావు గారు మేకప్ మ్యాన్ చేత 6 పిక్చర్లు ఓపెనింగ్ చేయించాడు. మేకప్ వేస్తుంటే నిర్మల్ గారు పక్కన ఉన్నారు. మాధవరావు ఇలా గీస్తాడు గీయనండి. ఫోటో నా ఫోటో నేను చేసిన మేకప్ ఫోటోస్ పెట్టుకున్నారు పక్కన. చేస్తున్నా. బాగాలేదు, ఇది బాగాలేదు, ఇది బాగాలేదు. సరే నిర్మల నువ్వు ఉండు, కానీ ఉంది అని చెప్పి వెళ్ళాడు. టక ఓపెనింగ్లు అయిపోయినాయి. నాకు ఈవినింగ్ అంతా 3:00 స్టిల్స్ కావాలి అని చెప్పి అడిగాడు. ఓకే అన్నారు. ఈయన ఇంటికి వచ్చాడు, భోజనం చేశాడు, వెళ్ళాడు. వెళ్ళి స్టిల్స్ తీసుకున్నాడు. నేను చేసిన స్టిల్ కంపేర్గా అక్కడ పెట్టాడు. ప్రదర్శన పిలిచాడు. ఇది మాధవరావు చేసింది, ఇది ఇప్పుడు చేసింది. ఇలా ఉంటే నేను సినిమా ఇండస్ట్రీలో ఉంటాను. నీకు నచ్చిందా? ఫోన్ చేయి. సాగర్ అని పిలిచాడు. నీ సినిమా మెడ్రాస్లో పెట్టుకో. కృష్ణ గారు నాకు ఫోన్ చేసి, ఏం చేస్తున్నావా? ఏం లేదండి, ఇక్కడ ఎవడి వల్ల కాలేదయ్యా మేకప్ పెట్టి, నేను వస్తున్నాను, పలానా రోజున వస్తాను, బీజేపీలో రూమ్ తీసుకుని ఉండు, బాక్స్ అయి పంపిస్తాను. సరే అంత కూలుగా. తర్వాత ఈలోపు జీవిత రాజశేఖర్ పని కట్టుకుని కృష్ణ గారి ఇంటికి వెళ్ళి, తీసేయండి సార్ ఆయన్ని, ఆయన లేకపోతే జరగదా అని చెప్పారు. అంత పట్టుపట్టారు. ఎందుకని? అప్పుడు తగ్గపోరుగా ఉంది హైదరాబాద్కి చెన్నైకి. ఇలా చెప్పాడు. నాయుడు గారు కనిపించి, అదేంటి మాధవరావు ఆ పని చేయటం బాగాలేదే అన్న ఆయన వెళ్ళిపోయాడు. వచ్చాడు బీజేపీకి వచ్చి కూర్చున్నాను. మేకప్ మాధవరావు, ఆ రాజశేఖర్ గారు లేడు, ఆడను అమ్మాయి ఇద్దరు వచ్చి నేను తీసేయమన్నారయ్యా. ఏంటి ఈ పని అని అన్నారు. నేను నవ్వాను. కరెక్ట్గా రాజశేఖర్ దిగాడు. రాజశేఖర్ వచ్చాడు మా రూమ్కి. నేను నవ్వుకుంటాను చూశాను. అది చెప్పింది సంగతి రాజశేఖర్ తెలియదు. అయితే అలాగా ఎక్కడికక్కడ వదలకుండా వాళ్ళని హర్ట్ అవ్వకుండా తమ్ముళ్ళు నేను నువ్వు ఏం భయం లేదన్నట్టుగా చెప్తూ డిస్ప్యూట్ వచ్చిన మన మీదే దాన్ని అలా సాల్వ్ చేశాడు ఆయన. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.